సో ఈ పుస్తకం ఈ కుల వ్యవస్థ బీసీ సమస్య అనేటువంటి పుస్తకం మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటిది. ఇది దాదాపు ఒక 1500 రూపాయలు ఉంటుంది అనుకుంటా మార్కెట్లో. మీకు ఎక్కడ దొరుకుతాయి అన్న ఈ పుస్తకాలు? అన్న ఇది ఇప్పుడు అయితే మార్కెట్ ఎక్కడ పెట్టలేదన్న, అంటే పుస్తకమే కనబడిన వాళ్ళే పెద్దోళ్ళే. ఇప్పుడు నేనేమంటున్నా, ఇట్లా పంచుకుంటా పోతే ఇక నువ్వు మళ్ళీ ఇంకో పుస్తకం చేయలేవు. అందుకోసం చెప్తా ఉన్నా, ఈ పుస్తకం కావాలంటే ఏ నెంబర్ని సంప్రదించాలి? నా నెంబర్ సంప్రదించాలి. నీ నెంబర్ ఏంది? ఇక్కడ రాయన్న, రాసే చేతో 9948 2190. 9948872190. నాగరాజ్ అన్న ఫోన్ నెంబర్ ఇది. ఈ పుస్తకం ప్రతి బీసీ ఇంట్లో ఉండేటట్టు చూసుకోరు. రేపటి ఉద్యమానికి ఇది ఒక నాంది, బీసీల రాజ్యాంగం ఇది ఓ రకంగా చెప్పాలంటే. సో అన్నకు ఒక షాలో తీసుకురా, ఒక మంచి పుస్తకాన్ని చాలా చాలా అద్భుతంగా తీసుకొచ్చిండు. ఇంకా ఇంకా ఈ పుస్తకం ఇక్కడితో ఆగిపోలేదు, దీని పరంపర ఇంకా ముందుంది చాలా. దీనికి ఇంకో యాడింగ్ ఉంది. ఇంకో యాడింగ్ ఏముందంటే అన్న, యాక్చువల్గా చాలా మందికి అంటే ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, నేను 2012లో దళిత ప్రతిఘటన పోరాటాలు నిన్నదన్న దళిత జుమ్ము మీద 1100 పేజీల పుస్తకం వేశాను. అప్పుడు కేవలం ఇది దళిత సమస్య అనగానే చాలామంది మనం మాట్లాడుకుంటాం అంటే కుల సమస్య మూలంగా, అణచివేత సమస్య మూలంగా మాట్లాడుకుంటాం. మరి బీసీలకి అణచివేత సామాజిక సమస్య లేదా? ఉంది. కాబట్టి బీసీలు కూడా కుల వ్యవస్థలో అంతర్భాగం కాబట్టి కుల వ్యవస్థకు ముడిపెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ ఆలోచన. కానీ నేను జర ఉన్నట్టుగా మాట్లాడతా ఈ విషయంలో. మాట్లాడాను. ఈ పుస్తకం ముద్రణ సమయంలో సరే పేరు అక్కర్లేదు, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఈ బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రెజెంట్, ఆయన దగ్గర పోయి ముద్రణ కోసం పోతే ఇక్కడ నా ఫోటో వేసి నా మార్గదర్శకంలో ఇది రాస్తున్నట్టుగా ఇస్తే నేను పైసలు ఇస్తానట. ఏ మార్గదర్శకం అక్కర్లేదని సపరేట్కి వచ్చి ఇది ప్రజల కోసం చేస్తున్న ప్రయత్నం, అది నీ కోసం కాదని సపరేట్కి వచ్చిందట. ఇక ఆయన ఎవరో ఇంక తర్వాత లేదు, మీరు పట్టుకోండి అన్న. ఈ మంచి ప్రయత్నాన్ని చేసిన మా నాగరాజన్న 100 ఏళ్ల కాలం బతకాలని చెప్పి, మరింత ఈ బీసీ ఉద్యమానికి తోడ్పాటు అందియాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నా. నాకు నచ్చినటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో నాగరాజన్న ఒకరు, నిస్వార్థపరుడు. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఈ పుస్తకాన్ని నాకు అందజేస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక ఫోటో ఇక తగలబెట్టండి సార్. అలా ఇప్పుడు వార్తలు, ఇక అలా వార్తలు ఉంటాయి.